కార్తీక మాసంలో అందరము దీపాలు వెలిగిస్తూ ఉంటాము. అసలు కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారు అంటే మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. అదేమిటంటే అనగనగా ఒక ఆశ్రమం ఉండేది. ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు. గురువుగారికి చాలామంది శిష్యులు ఉండేవారు. ఎంతమంది శిష్యులు ఉన్నా ఇద్దరు శిష్యులు అంటే గురువుగారికి ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఒకరోజు గురువుగారు ఇద్దరు శిష్యుల్లో ఒక ప్రియమైన శిష్యుడిని ఎంచుకోవాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. అందుకోసం శిష్యులు ఇద్దరిని పిలిచి, నాయనా మీ ఇద్దరికి పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో ఎవరైతే విజయం సాధిస్తారో వారిని నా ప్రియ శిష్యుడిగా స్వీకరిస్తాను అని చెప్తారు. దానికి ఇద్దరు శిష్యులు అంగీకరిస్తారు. అప్పుడు గురువుగారు ఇద్దరు శిష్యులకి చెరొక 100 రూపాయలు ఇచ్చి, ఈ 100 రూపాయలని ఖర్చు చేసి మీరిద్దరూ చెరొక గదిలో గది నిండుగా వస్తువైనా ఏదైనా సరే 100 రూపాయలని ఖర్చు చేసి గదిని నింపాలి అని చెప్పి గురువుగారు చెప్తారు. ఇద్దరు శిష్యులు అంగీకరించి 100 రూపాయలు తీసుకొని వెళ్తారు. మరుసటి రోజు పరీక్షించటం కోసం గురువుగారు వస్తారు. మొదటి శిష్యుడు 100 రూపాయలని ఖర్చు చేసి బయట ఉన్నటువంటి చెత్త చెదారం అంతా తీసుకొచ్చి గది నిండుగా నింపుతాడు. అయినప్పటికీ సంపూర్ణంగా నింపలేవాడు. గది తలుపు తీయగా ఆ చెత్త చెదారం అంతా వచ్చి గురువుగారి మీద పడుతుంది. గురువుగారు ఏంటి నాయన ఇదంతా అని అడుగుతారు. అప్పుడు శిష్యుడు చెప్తాడు, గురువుగారు మీరు ఇచ్చిన 100 రూపాయలతోటి చెత్త చెదారం అంతా తీసుకొచ్చి గదిలో నింపాను, అయినప్పటికీ సంపూర్ణంగా నింపలేకపోయాను, క్షమించండి అని చెప్తారు. అప్పుడు గురువుగారు రెండవ శిష్యుడి దగ్గరికి వస్తారు. రెండవ శిష్యుడు తలుపు తీయగా పెద్ద గదిలో చిన్న నూనె దీపాన్ని వెలిగించి ఉంచుతాడు. ఆ నూనె దీపం వెలుగుకి గదంతా వెలుతురుతో నిండిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసిన గురువుగారు చాలా సంతోషపడి అందరికీ చెప్తారు, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాన్ని ఎలా పొందాలో ఈ పరీక్ష ద్వారా రెండవ శిష్యుడు నిరూపించాడు అని చెప్పి అభినందించి పరీక్షలో విజయం సాధించినందుకు రెండవ శిష్యుడిని ప్రియ శిష్యుడిగా స్వీకరిస్తారు. దీపాన్ని వెలిగించటము అంటే మనలో అంధకారాన్ని అజ్ఞానాన్ని తొలగించి దీపపు వెలుగు వలె మనలో జ్ఞానాన్ని ప్రకాశింపజేయటము అని అర్థం. మరి కార్తీక మాసంలో పరమేశ్వరుడు కైలాసాన్ని వదిలి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇటువంటి కార్తీక మాసంలో అంతటి పవిత్రమైనటువంటి దీపాన్ని వేకువజామునే ఆలయాలలో తులసి కోట దగ్గర ధ్వజస్తంభం దగ్గర వెలిగించటం వల్ల పార్వతీ పరమేశ్వరుల కృపకి పాత్రులయ్యి 1,000,000 రెట్ల పుణ్యాన్ని పొందుతారు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగించటంలో ఇంత విశిష్టత దాగి ఉంది కాబట్టే మనమందరం వేకువజామునే లేచి నదీ స్నానాలు ఆచరించి దీపాలను వెలిగిస్తూ ఉంటాము. తక్కువ ఖర్చుతో 1,000,000 రెట్ల పుణ్యాన్ని అలాగే పార్వతీ పరమేశ్వరుల కృపకి పాత్రలవుతూ ఉన్నాము. నేను చెప్పిన కథ మీకు నచ్చిందని ఆశిస్తూ, మేము చెప్పిన స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను చెప్పిన స్టోరీ యూస్ఫుల్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని హైప్ చేయండి. థ్యాంక్ యూ.